క్రీడల వల్ల విద్యార్థుల్లో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి తెలిపారు. స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించారు. సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్లో డైమండ్ జూబ్లీ సందర్భంగా స్కూల్ గేమ్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలైన వివిధ పాఠశాలల క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ ప్రదానం చేశారు. ఈ క్రీడా పోటీల్లో నల్గొండ పట్టణంలోని 15 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఉదయం క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంఈఓ అరుంధతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనేందుకు వివిధ పాఠశాలల నుండి విచ్చేసిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని, విద్యార్థి ఎదుగుదలకు క్రీడలు ఒక తొలిమెట్టు అని క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. క్రీడా పోటీల ముగింపు అనంతరం సాయంత్రం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డితో పాటు నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి విచ్చేసి వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివరామరెడ్డి మాట్లాడుతూ క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెయింట్ ఆల్ఫోన్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి మక్బూల్ అహ్మద్, మాన్ఫోర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ బాలయ్యన్న, బ్రదర్ చాకో, డాక్టర్ చక్రవర్తి, విజయ్ కుమార్, డాక్టర్ శశాంక్, జాతీయ హాకీ క్రీడాకారుడు ఎం వెంకట్రెడ్డి, క్యాథరిన్, సుందరమ్మ, పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు నర్సిరెడ్డి, స్పర్జన్, వ్యాయామ ఉపాధ్యాయులు జయంత్ కుమార్, రాజు, అమ్రోస్, కవిత, డాక్టర్ వినయ్ కుమార్, డాక్టర్ హరికృష్ణ, పృథ్వీధర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ జూలకంటి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డి నాగబిందు ఆఫ్ లిటిల్ ఫ్లవర్ విజ్ఞాన మందిర్. థ్యాంక్ యూ సార్. వేదిక పైన ఉన్న ఈ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్, ఇతర టీచర్స్ మరియు ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి గెస్ట్ ఆఫ్ ఆనర్స్ పెద్దలు శ్రీ గుమ్ముల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కౌన్సిలర్ లక్ష్మీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి గారు, డాక్టర్ హరికృష్ణ గారు, కోమటిరెడ్డి పృథ్వీధర్ రెడ్డి గారు, మరి ఇతర పెద్దలు, మరి అదేవిధంగా టీచర్స్ అందరూ, మరియు ప్రియమైన విద్యార్థులందరికీ, వారి పేరెంట్స్ అందరికీ నా యొక్క నమస్సుమాంజలి పోలీస్ శాఖ తరపున. చాలా మంచి కార్యక్రమము. ఈరోజు ఇక్కడ ఈ సెయింట్ ఆల్ఫాన్సస్ స్కూల్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కాంపిటీషన్ నిర్వహించడము, దాదాపు 1000 మంది విద్యార్థులు స్పోర్ట్స్ పర్సన్స్ పాల్గొన్నారని చెప్పేసి, ఎవరైతే స్టూడెంట్స్ పాల్గొన్నారని చెప్పారు. దాదాపు 16 స్కూల్స్ పార్టిసిపేట్ కావడం చాలా సంతోషం. ఈరోజు ఎక్కడైనా విద్యతో పాటు ప్రతి ఒక్కరూ క్రీడల్లో భాగస్వాములు కావాల్సిందే. గతంలో అంటే క్రీడలపైన ఆసక్తి ఉండేది కాదు, ఓన్లీ మా టైంలో చదువుకునే వాళ్ళము. ఇప్పుడు ఎక్కడ చూసినా మీరందరూ చూస్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు భావి భారత పౌరులుగా ఎదగాలంటే చదువుతో పాటు మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండాలి. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ అలర్ట్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ గ్రోత్. మీరు ఎదుగుదలను దాన్ని బట్టి సూచిస్తుంది. కాబట్టి మీ చదువుతో పాటు ఆటపాటల ద్వారా మీరు మీ యొక్క పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలా. ప్రతి ఒక్కరిలో ఈ ఆటల ద్వారా మీలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి శక్తి, సృజనాత్మకత బయటపడుతుంది. ఆటలు అనేటివి అందరూ ఆడలేరు. అవి ఆడాలంటే కొంతమంది ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆటలో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చిన్నప్పటి నుంచి అవుతే మీరు మీ యొక్క పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. దానితో పాటు మీ చదువు పైన కూడా ఆసక్తి పెరుగుతుంది.
ఆటలాడినప్పుడు మనం అలర్ట్గా ఉంటాము. దానితో పాటు మనకు చదివినప్పుడు మన జ్ఞాపక శక్తి, అవగాహన శక్తి అనేది పెంపొందుతుంది. కాబట్టి ఈ ఆటలపైన, స్పోర్ట్స్ పైన, అథ్లెటిక్స్ పైన ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే మంచి ఆసక్తి పెంచుకోవాలని కోరుతున్నాను. వీటిని నిర్వహించిన మన కళాశాల స్కూల్ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో మా పోలీస్ శాఖ తరఫున కూడా మా ఎస్పీ గారి ఆదేశానుసారము ప్రతి మండల స్థాయిలో కూడా వీలైతే ఆటల పోటీలు నిర్వహించి విద్యార్థుల పట్ల ఆసక్తిని పెంచడానికి, అదేవిధంగా వారికి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మా శాఖ తరఫున కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఇక్కడ టీచర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చదువుతో పాటు వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ దేనిపైన ఉంది, ఆటలపైన ఉందా, దానితో పాటు ఏ సబ్జెక్టు పైన ఉందని చెప్పేసి వాడిని చిన్నప్పుడే విద్యార్థిని ఐడెంటిఫై చేయగలిగితే భవిష్యత్తులో అతను రాణిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు పిల్లలను సరి అయిన సక్రమమైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. దానితో పాటు మీరందరూ చూస్తున్నారు, ఈ రోజుల్లో గత 10-15 రోజుల నుంచి మనము రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డ్రగ్స్ అండ్ గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఏదైతే కృషి చేస్తుందో దాంట్లో భాగంగా మన జిల్లా పోలీసు యంత్రాంగము, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగము మా ఎస్పీ గారి ఆదేశానుసారము, కలెక్టర్ గారి ఆదేశానుసారము ప్రతి ఒక్కరం ఎక్కడ చూసినా డ్రగ్స్ అండ్ గంజాయి రహితంగా మన జిల్లాను తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగా రోజువారీగా మేము మా ఎస్ఐలు, సిఐలు మేము ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దీనిపైన అవేర్నెస్ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. విద్యార్థులు చిన్నప్పుడే సక్రమమైన మార్గంలో నడిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఎవరైనా సరే ఈ మత్తు పదార్థాలు, డ్రగ్స్, అదేవిధంగా దానికి తోడు గంజాయి పట్ల ఆకర్షితులు కాకుండా ఉండడానికి, దానివల్ల జరిగే దుష్పరిణామాలు, దానివల్ల కలిగే డిసడ్వాంటేజెస్ అనేటివి మేము రోజు ఒక చోట చెప్తున్నాము. మీరందరూ చూస్తున్నారు. వీటి పట్ల కూడా టీచర్స్ కూడా వాళ్ళ స్కూళ్ళల్లో, వారి స్కూళ్ళల్లో, మీ స్కూళ్ళల్లో కూడా పిల్లలకు వీటిపైన అవగాహన కల్పించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఇక్కడటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సెంట్రల్ బ్రాంచ్ స్కూల్లో డైమండ్ జూబ్లీ సందర్భంగా 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని పోతున్న సందర్భంగా ఇంటర్ స్కూల్ గేమ్స్ నిర్వహించడం జరిగింది. ఈ గేమ్స్లో 16 స్కూల్స్ పాల్గొనడం జరిగింది. ఉదయం స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు క్లోజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొన్న నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి గారు, అలాగే ప్రిన్సిపల్ గారు ఉదయ్ కుమార్ రెడ్డి గారు, బాలనేశ్వరి గారు, వినయ్ గారు, అలాగే మా మిత్రులు పృథ్వీరెడ్డి గారు, కౌన్సిలర్ ధనలక్ష్మి గారు, అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న అన్ని స్కూల్ స్టూడెంట్స్కు ఈరోజు ఇంత చక్కగా నిర్వహించి నాకు గేమ్స్ అంటే దాదాపు 10 సంవత్సరాలు చూడక ఈరోజు ఒక ఆహ్లాదమైన వాతావరణంలో ఈవినింగ్ కూడా వచ్చి అనుకోకుండా వచ్చినా కానీ చూస్తుంటే నాకు అనిపించింది ఇక లేవబుద్ధతులు ఒక రకంగా చెప్పాలంటుంటే ఇంత ఈ స్కూల్ ఒక చరిత్ర ఉంది. నల్లగొండలో మెయిన్ అంటే చాలా మంది ఇక్కడ ఉండడానికి కారణం ఇట్లాంటి స్కూల్ ఉండడం వల్లే. నల్గొండ భువనగిరి ఎంపీ గారు కూడా ఇదే స్కూలు, అలాగే భువనగిరి ఎమ్మెల్యే గారు కూడా ఇదే స్కూల్ నుంచి ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా స్కూల్ అంటే ఎంతో ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారు కూడా స్కూల్ అంటే ఎంతో ఇష్టము. ఎందుకంటే కారణం మాకు కూడా గర్వకారణంగా చెప్పొచ్చు. నల్గొండ పట్టణంలో ఇంత మంచి స్కూల్ ఉండి ఎంతోమందికి విద్యార్థులందరికీ తీర్చిదిద్దుతూ ఆనెస్ట్గా పనిచేస్తూ ఇక్కడ ఉపాధ్యాయులు కూడా అందరూ కష్టపడి పిల్లల్ని తీర్చిదిద్దుతూ ఎంతోమంది ఉన్నత శిఖరాలకు అందించిన స్కూలుగా 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంటే ఇప్పుడు మేము పుట్ట ముందు నుంచి జరుగుతుంది స్కూలు. మాకు గర్వంగా ఉంది నల్గొండ పట్టణం ఉన్నందుకు. అందరికీ ప్రిన్సిపల్ గారికి, మళ్ళీ మౌంట్ బోర్డ్ ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు చేసుకుని ఈ అవకాశం కల్పించిన యాజమాన్యం. Good evening to everybody. Today we had a mega event, games and sports event, and the chief guest was DSP Shivaram Reddy Garu and guest of honor Mohan Reddy Garu, Town Congress President, and also Dr. Hari Krishna, Dr. Shashank Garu, Dr. Vinay Garu, and also Prithvi Kumar Garu, and Dhanalakshmi Garu, Councillor, Ward Member, all వచ్చి ఎంతో సంతోషంగా పాల్గొని మా స్పోర్ట్స్ ఈవెంట్ని సక్సెస్ఫుల్ నిర్వహించినందుకు, సెల్ఫ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అదే కాకుండా
మా స్కూల్లో పనిచేసిన టీచర్లందరికీ, మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్. ఈరోజు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేశాము. అందులో 16 స్కూల్స్ నుంచి పార్టిసిపేషన్ జరిగింది. దగ్గర 1000 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. ముఖ్యంగా బాయ్స్కి అయితే వాలీబాల్ కండక్ట్ చేశాము. జూనియర్ బాయ్స్ వాలీబాల్, సీనియర్ బాయ్స్ వాలీబాల్, senior girls Coco, junior girls Coco, and also 100 meters, 200 meters, 400 meters and throw, relay, as well as shot put we have conducted. It was so wonderful to see so many children participating. Thank you and God bless everyone. Thank you. Movement to St. Alphonsus School for as we are celebrating Diamond Jubilee, and very happy to announce that we are successfully completed inter-school sports meet, and it's a stress busters for all the students. It's a joyous moment for all of them for actively participating. I'm happy to know that nearly 1,000 students participate in this sports meet, and most of them, all the students express their happiness, satisfaction, and they have learned the values of stability, character building and discipline. And congratulations to all the participants, all the winners, and congratulate all the staff members of St. Alphonsus School and the principal of St. Uday Kumar Reddy and all the PETs and for all, congratulate them. Thank you.